ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుక. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, బిషప్ పొలిమేర జయరావులు హాజరు. యోగలం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలి. టీడీపీ శ్రేణులకు నాయకులు పిలుపు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ఘనంగా ప్రారంభమైన షష్ఠి మహోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని దండమూడి కళ్యాణ మండపం వద్ద యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో బిషప్ పొలిమేర జయరావులతో కలిసి ఎంపీ శ్రీధర్ పాల్గొన్నారు. కేకును కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ తాను మిషనరీ స్కూల్లో విద్యను అభ్యసించానని, రోజుకు 2 సార్లు యేసుక్రీస్తు ప్రార్థన చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. బలంగా సంకల్పిస్తే ప్రజలు, ప్రకృతి కూడా సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని తామంతా కోరుకుంటున్నామని, దీనికి ప్రజలు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్. నాకు చిన్నప్పటి నుంచి నా చదువే ఆర్సీఎం స్కూల్లో జరిగింది. ఫస్ట్ 10 సంవత్సరాలు. సో యేసుకు ప్రార్థన అనేది రోజుకు ఒకసారి కాదు, 2 సార్లు ఉంటాయి. సో ఐఎమ్ వెరీ మచ్ ఇంటర్ట్వైన్డ్. మై లైఫ్ ఇస్ ఇంటర్ట్వైన్డ్. మీ అందరితో, బిషప్ గారితో, ప్రతి ఒక్కరితో ఐఎమ్ వెరీ ఫెమిలియర్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అని గర్వంగా చెప్పగలను మీ అందరికి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంది ఒక మంచి పని మీద బయలుదేరితే ఆ ప్రపంచమే కలిసి వస్తుందని. ఈ 5 సంవత్సరాలుగా నాకు ప్రతి ఒక్కరూ కూడా అన్ని విధాలుగా కలిసి రావడమే కాదు, నాకు అన్ని విధాలుగా సహాయం చేశారు, సపోర్ట్ చేశారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి మన ఏలూరు బిషప్ గారు, జయరాజ్ గారు. దానికి నేను ఆయనకి, మా ఫాదర్ బాలా గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కూడా నాకు సహకరించినందుకు, నన్ను ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించి నన్ను ముందుకు నడిపినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నమస్కరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని మీద బయలుదేరారు. ఆ ప్రపంచమే కలిసి వస్తుందని నేను నమ్ముతున్నాను. దయచేసి మీరందరూ కూడా ఎప్పటిలాగా అన్నిటికంటే ముఖ్యమైనది ఒకరినొకరిని సహాయం చేసుకోవాలని కోరుతూ మరొకసారి మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యోగలం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనమూర్తి రామ్ కుమార్, యువ నాయకులు బోమాజీ అనిల్ తో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన యోగలం నవశకం పేరుతో విశాఖపట్నం వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారన్నారు. ఈ సభలో టీడీపీ, జనసేన అగ్రనాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కావున ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బొమ్మర రాజ్పాల్ కుమార్, ఆకుమర్తి రామారావు, పగడం సౌభాగ్యవతి, అల్లూరి రామకృష్ణ, కాసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి నుంచి ఆ యొక్క సభకి భారీగా వెళ్లి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఆ సభకి 6 లక్షల మంది వస్తం కూడా జరుగుతుంది. మరి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇల్లు తిరగకుండా మరి ఆయన అనుకున్న దాని మీద ముందుగానే పాదయాత్ర పూర్తి చేయవలసి వచ్చింది. మరి ఎల్లుండ జరిగే మహాసభకి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులు రావాలని, అలాగే జంగారెడ్డి నుంచి కూడా భారీగా కార్లు వేసుకుని అలాగే బస్సులతో కూడా చేసి
ఈ యొక్క మహాసభకి వైజాగ్ వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలియపరుస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు రేపు జరగబోవు వైజాగ్లో పెద్ద ఎత్తున యువగలం నవశకం పేరుతో దాదాపుగా 6 లక్షల మందితో మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరో ముఖ్య అతిథి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీనికి రాబోతున్నారు. వారితో పాటు ప్రముఖులు కూడా చాలా మంది అటెండ్ అవుతా ఉన్నారు. నారా లోకేష్ గారు దాదాపుగా 226 రోజులు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. 20వ తారీఖున లోకేష్ గారి యువగలం ముగిస్తుంది. అది సూపర్ సక్సెస్ అవుతుంది అని ఆశిస్తున్నామండి. లోకేష్ గారు ఈ గత జనవరి నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్స్ నడిచారు. రోజు రోజుకి లోకేష్ గారి నాయకత్వంలో మా టీడీపీ కార్యకర్తలు ఎంతో అభినందిస్తున్నారు. ఈ రోజు ఆయన నాయకత్వం కోరుతూ చాలా మంది ప్రతి ఊరి నుంచి చాలా మంది యువగలం మీటింగ్ కి రావాలని కోరుతున్నారు. మా కార్యకర్తలు దానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళేటట్టుగా మేము కావాల్సిన సదుపాయాలు చేసి ఇది సూపర్ సక్సెస్ చేస్తామనేది మీకు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. అంగన్వాడీల సమ్మెలో భాగంగా సోమవారం భారీ ధర్నాను నిర్వహించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాలో 10 మండలాలకు చెందిన వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. ఈ ధర్నాకు పలు ప్రజా కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు జి విమలలు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు గత 7 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, రామ్మోహన్ రావు, ఎం జీవరత్నం, ఎం నాగమణి, షేక్ సుభాష్ని, పటన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి 100% అంగన్వాడీల కేంద్రాలన్నీ కూడా బంద్ చేసి సమ్మెను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల సమస్యల పట్ల చాలా మొండిగా ఉన్నది. అంగన్వాడీలు జగమొండిగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలి. ఈ సమ్మె అంగన్వాడీల జీతాల సమస్య పరిష్కారం అయ్యేదాకా, గ్రాట్యుటీ సమస్య పరిష్కారం అయ్యేదాకా విరమించే సమస్య లేదు. ఈరోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆర్డీఓ పరిధిలోని 10 మండలాలు కూడా 1000 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. జిల్లాలో 3 కేంద్రాలు కూడా జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. 7 రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తున్నాము. మన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. మాకు న్యాయమైన కోరికలండి, కనీస వేతనం ఇమ్మంటున్నాము, గ్రాడ్యుయేట్ అమలు చేయమంటున్నాము. మేము ఆకలి మంటతో రోడ్లు ఎక్కామండి. మా ఆకలి మంటను తీర్చడం మానేసి మా తాళాలు మాత్రం బద్దలు కొడతాకు మాత్రం చూస్తుందండి. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి మేము మాత్రం యూనియన్ గా పోరాడుతూనే ఉంటామండి. మా అంగన్వాడీలకు మాత్రం కనీస వేతనం మాత్రం 26,000 ఇవ్వాలండి. కనీసం తెలంగాణకు 18,000 ఇస్తున్నారండి. దానికన్నా 1,000 ఇస్తానని ఆయన గడప కార్యక్రమంలో చెప్పారండి. అదేవిధంగా పాదయాత్రలో చెప్పిన విధానంగా మాకు 1,000 చేస్తానన్నాడు. తెలంగాణ కన్నా మాకు 1,000 ఎక్కువ ఇచ్చేదే తప్ప ఈ నిరసన పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందండి. మమ్మల్ని అడ్డుకున్నా కానీ మాకు ప్రజల మద్దతు ఉందండి. అలాగే గర్భవతులు, బాలింతలు, లబ్ధిదారుల మద్దతు మాకు ఉందండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్ లో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 37వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా సోమవారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మహోత్సవమును అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ తంతు ముగిసిన అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ వరకు వార్షిక కళ్యాణ మహోత్సవములు జరుగుతున్నాయన్నారు. వీటిలో భాగంగా ఈ నెల 19వ తేదీన శ్రీనివాస కళ్యాణం జరపబడుతుందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వాటి కుటుంబాల ఆయన సోమవారం ఆయన కాపాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
శ్రీ నెల్లిపల్లి సత్యనారాయణ గారు నాయక స్వామి వలన ఆయన అడుగు భగవంతుడు కరించి కాపాడవలసిందిగా స్వామి వలన ఆయన అడుగు భగవంతుడు కరించి పద్మాదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద స్వామివారి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవాల భాగంగా ఈ రోజు ఉదయం స్వామివారికి అమ్మవారితో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంకాలం కూడా పునః పూజా కార్యక్రమాలు, అదేవిధంగా తీర్థ ప్రసాద వితరణ, నీరాజన మంత్రోత్సవాలు జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి లక్కవరం భజన మండలి అయితే శ్రీనివాస కళ్యాణం అనేటువంటి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బుధవారం సాయంత్రం గుండా మురళి గారు వానపల్లి జగదీష్ గారి చేత భక్తి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గురువారం సాయంకాలం చిలుకూరు సుభయాచార్య గారి చేత భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం ఉదయం సామూహిక అష్టోత్తర హనుమాన్ చాలీసా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం ఉదయం అమ్మవార్లకు 108 రకాల పిండి వంటలతోటి మహానివేదన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి గృహోపాతులు కావాల్సిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నాం. విశ్రాంత ఉద్యోగులకు తమ శాఖ నుంచి అందించాల్సిన సేవలను సకాలంలో అందిస్తామని ఏటీఓ చంద్రయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏటీఓ చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి పెన్షనర్లను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సీనియర్ పెన్షనర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ చిన్నబాబు, రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, బ్యాంకర్లు రవి, రిషిరంజన్, నవీన్ అసోసియేషన్ సెక్రటరీ కొమ్ముకూరి నాగేశ్వరరావు, ట్రెజరర్ కూచి త్రీనాథరావు తదితరులు పాల్గొన్నారు. 2వ సంవత్సరం నిర్వచనాన్ని జరుపుకోవడం సంతోషకరం. పెన్షన్ అనేది ఒక హక్కుగా ఇచ్చిన దానికి కృషి చేసిన నకారా గారిని మరోసారి గుర్తు చేసుకోవటం నేను ఎంతో సంతోషిస్తున్నాను. రిటైర్డ్ అయిన తర్వాత మనం మన జీవితకాలం గవర్నమెంట్ సేవలే చేస్తాము. మనం ఏ విధమైన ఆశించకుండా మన లైఫ్ అంతా ఆ ఉద్యోగంలో నడుపుకుంటాం. తర్వాత మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకి జీవించడానికి ఒక జీవించే హక్కుని పెన్షన్ కూడా హక్కుగా మన సుప్రీంకోర్టు వైవి చంద్రాసూడ్ గారు మంచి తీర్పు ఇచ్చి మీ అందరికీ పెన్షన్ కల్పించడం అనేది సంతోషకరం. దాన్ని మీరు ఆయన గుర్తు చేసుకోవడం అనే దాన్ని నేను కూడా సంతోషిస్తున్నాను. నా తరఫున నేను ఎటువోగా పనిచేస్తున్న ఇక్కడ 1650 మంది పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఎప్పుడు వచ్చినా మా ఆఫీస్కి మీకు ఏ అవసరం ఉందా మా తరఫున చేయదగిన ప్రతి పని మీకు నేను చేస్తానని నేను మరొకసారి మీకు చెప్తూ ఈ విషయాన్ని చెప్తాను నేను సంతోషిస్తాను. ఈరోజు మనం పెన్షనర్స్ డే జరుపుకున్నామంటే దీనికి కారకులైనటువంటి నకారా గారు బిఎస్ నకారా గారు అనేటువంటి వ్యక్తి అయిన డిఫెన్స్ అకాడమీలో చేస్తూ రిటైర్ 1972లో రిటైర్ అయిన తర్వాత ఆయన పెన్షన్ కోసం కృషి చేశారు. అప్పట్లో పెన్షన్ లేకపోవడం ఆయన 1972లో సుప్రీంకోర్టులో ఆ కేసు వేస్తే 1982 డిసెంబర్ 15న మన వైవి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో పెన్షన్ ఇవ్వాల్సిందిగా ఆయన కోర్టు ఇవ్వడం జరిగిందట. ఈ పెన్షన్ అనేది వాళ్ళ హక్కు, ఎవరు పెట్టిన పెన్షన్ కాదు, వారి ప్రాథమిక హక్కు అని చెప్పి ఆ రోజు ఆయన కోర్టు తీర్పించినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్స్ నుండి మన డిసెంబర్ 17 జరుపుకున్న ప్రతి సంవత్సరంలో ఇది 41వ వార్షికోత్సవం మన పెన్షన్స్ జరుపుకుంటున్నది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 100 తెలుగు సంఘాల సమన్వయంతో చిగురుమల్ల శ్రీనివాస్ సంయుక్తంగా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సోమవారం జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిపారు. సుమారు 300 మంది విద్యార్థులు తెలుగు పద్యాలను ఏకకాలంలో ఆలపించారు. ఈ మహాయజ్ఞంలో తమ స్కూల్ విద్యార్థులు పాల్పంచుకోవడం చాలా గర్వంగా ఉందని ప్రిన్సిపల్ సరోజారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ కేవీఎస్ సత్యనారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిగురుమల్ల శ్రీనివాస్ గారు
అనే ఒక పెద్ద సాహిత్యకారుడు. ఆయనకి మొత్తం 100 దేశాలు ఇప్పుడు పర్యటించే అవకాశం ఆయనకు జరిగింది. ఆయన 100 దేశాలు పర్యటిస్తూ ఉన్నారు. ఆయన రాసినటువంటి ఈ శతకాలు, అమ్మా నాన్న గురువు శతకాలని, ఎందుకంటే 10 లక్షల మంది విద్యార్థులు నేర్చుకోవాలి. 10 లక్షల మంది విద్యార్థులకు ఈ పద్యాలు పరిచయం చేయడం అనేది నిజంగా ఆయన యొక్క గొప్పతనం. తెలుగు యొక్క ప్రాశస్త్యాన్ని, తెలుగు యొక్క ఆ గొప్పతనాన్ని ఏంటంటే 100 దేశాల్లో ఈరోజు విస్తరింప చేయాలి అనే ధ్యేయంతో ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రపంచ యాత్రలో ఈరోజు మనం కూడా ఆ 10 లక్షల మంది పిల్లల్లో మన ప్రతిభా స్కూలు మీరందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అనితర సాధ్యమైన అథ్లెట్స్ పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో 4 బంగారు, 1 వెండి పథకం సాధించిన విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ ముదునూరి నరసింహరాజు క్రీడాకారులకు, యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు ఆరోగ్య అభిలాషులు తెలిపారు. జంగారెడ్డిగూడెం అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ లో నరసింహరాజును ఆరోగ్య అభిలాషులు సత్కరించారు. తిరుపతిలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో 75 నుండి 80 సంవత్సరాల వయసు మధ్య గ్రూప్ లో నరసింహరాజు పాల్గొని 4 బంగారు పథకాలు, 1 వెండి పథకం సాధించారు. ఈ కార్యక్రమంలో బోడా సత్యనారాయణ, డాక్టర్ సత్తి తాతారెడ్డి, వాస సత్యనారాయణ, గుబ్బాల వెంకట సత్యప్రసాద్, కొప్పిశెట్టి వెంకట సూర్యబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బయట ఇలాగే చెప్పుకుంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పాత అయినా ఇంత బాగా ఉంటున్నదంట, నేను రావాలి చూడాలని కోరికతో చెప్తే ఒకసారి మనం గ్యాదర్ అయ్యాం. ఎందుకు గ్యాదర్ అయ్యాం? ఇంతమంది హ్యాపీగా మీరు అంతా క్రియేట్ అవుతున్నారంట. నేను వచ్చి ఈ పార్క్ని అంత కృషి చేసి నేను నిర్మించిన, నాకు అది చూడాలని కోరుకుంటేనే తీసుకొచ్చాం. మీరు సన్మానించిన వెంటనే ఏం చేశారు? మా రామరాజు వచ్చేంటంటే మాకు ఇలా కరెంట్ కావాలన్నారు. ఆయన విపరీతంగా ప్రయత్నం చేసి దానికి విత్తనం అన్నీ రెడీ అయిపోయినాయి, కరెంటు చేశారు. అంటే ఏంటంటే ఒక మంచి పని చేస్తే అంత వెంటనే రియాక్ట్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్, మొన్న ఆర్టీఓ ఆఫీసర్ గారు ఫ్యామిలీతో వచ్చారు. ఆయన కొద్దిగా చూశారు. ఆయన ఏమన్నారు పిలిచి, జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీ ముఖద్వారం వద్ద వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. రావి చెట్టుకు పూజలు జరిపి నాగేంద్ర స్వామికి అభిషేకాలు చేశారు. అనంతరం వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాది కంటే ఈసారి ఆలయంలో షష్ఠి వేడుకలను ఘనంగా జరుపుతున్నామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రావాలి ఇక్కడ నుంచి రండి. శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం జంగారెడ్డిగూడెం. ఈ ఆలయం వద్ద గత 40 సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ షష్ఠి మహోత్సవం ముందు రోజు కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి షష్ఠి మహోత్సవం ఇప్పటి వరకు జరిగిన అన్నిటి కన్నా రంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది. అలాగే దీనికి సహకరించినటువంటి భక్తులకు, పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, ఇక్కడికి ప్రతి సంవత్సరం మన జడ్పీహెచ్ బాలుర స్కూల్ నుంచి 15 మందిని ఎన్సీసీ స్టూడెంట్స్ ని పంపిస్తా ఉంటారు. వీళ్ళకి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవడానికి వారందరికీ కూడా మేము ఈ అభివృద్ధి కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముందుగా ఈ గుడిని అభివృద్ధి చేసి మరింత ఇదిగా భక్తులకు అనుకూలంగా అందరికీ అసౌకర్యాలు కలగకుండా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. భక్తులు మాకు సహకరించవలసిందిగా ఈ అభివృద్ధి కమిటీ నుంచి కోరి ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సువర్ణ ఎన్నికల నిర్వహణ అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణ కోసం ఏలూరు జిల్లా వివరాలను క్రోడీకరించి విజయవాడలో జరిగే సమీక్ష సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొరకు ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఫారం 6, 7, 8 ద్వారా 1,26,681 దరఖాస్తులు రాగా ఇంతవరకు 99,826 పరిష్కరించడం జరిగిందని, మరో 26,836 పరిష్కరించవలసింది ఉందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ తదితరులు పాల్గొన్నారు. ఒక ఓటర్ని మైగ్రేటెడ్ అని చూపించుంటాడు. ఆ ఇంట్లో 4 ఓటర్లు ఉన్నారు. 2 చనిపోయారు, 2 ఉన్నారు. ఇక్కడ దండలూరు నుంచి అతను పోలవరం వెళ్ళిపోయాడు అనుకోండి. పక్కనండి వాళ్ళు చెప్తారు, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయారని చెప్పి. సో మీరు మైగ్రేటెడ్ అను షిఫ్టెడ్ అను ఆ ఇద్దరికి చూపించి ఉంటారు. ఎందుకంటే హౌస్ హోల్డ్ కాదు కదా, ఓటర్ కదా. ఆ 2 ఓటర్ డైరీ అని చెప్పి చూపించి ఉంటారు బై వే ఆఫ్ లోకల్ ఎంక్వైరీ. కానీ వాళ్ళకి ఫామ్ 7 జనరేట్ చేయకుండా మర్చిపోయి ఉంటారు. అక్కడ ఉంటేనే వాళ్ళు ఫామ్ 7 ఫైల్ చేసి డిలీట్ చేస్తారు. ఆ ఫ్యామిలీ అక్కడ లేదంటే వీడికి ఫామ్ 7 సైన్ చేసి పెట్టనే ఎవరు ఉండరు.
సూమోటో పవర్స్ ఉందా డెలిషన్కి బిఎల్ఓకి లేదు. సో బిఎల్ఓ ఆబ్వియస్లీ వుడ్ నాట్ హ్యావ్ క్వశ్చన్ ఇట్. నేను ఆల్రెడీ డోర్ టు డోర్ సర్వేలో వాడి డెత్ మార్క్ చేశాను కాబట్టి వాడి పేరు పోయి ఉంటారని అనుకుంటాడు. సో దర్ ఆర్ గ్యాప్స్. దాకా మనకి కాలేజీలో ఓల్డ్ ఎలా అనుకున్నామో అలాగే ఇక్కడ కూడా డోర్ టు డోర్లో కూడా షిఫ్ట్ అండ్ మైగ్రేటెడ్ కాకుండా డెత్ డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయో మైగ్రేట్ అయిపోయిన దాంట్లో ఉన్న డెత్ డూప్లికేట్ మనం తీయకుండా వదిలేసి ఉంటాం. సూమోటో పవర్స్ లేదు కాబట్టి. అదే అక్కడ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు డెత్ జరిగి ఉంటే వాళ్ళ దగ్గర ఫామ్ కలెక్ట్ చేసుకుని డెలిషన్ పెట్టి రిమూవ్ చేసి ఉంటారు. దిస్ ఇస్ వన్ ఏరియా వి షుడ్ ఫోకస్ అపాన్. ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయం 25 లక్షల రూపాయలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంపుదల చేయడం హర్షణీయమని చింతలపూడి జెడ్పీటీసీ నేర్జ సుధాకర్ తెలిపారు. చింతలపూడి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వీడియో స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ వహిస్తున్నారనేది అర్థమవుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మరిన్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ మురళీకృష్ణ, ఈఓపీఆర్డీ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరొక మెట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే అందరికీ తెలిసిన విధంగా ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీలో ఉచిత సేవలు అందించడం అనేది జరుగుతుంది. కాకపోతే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ 5 లక్షలు కుటుంబ వారి సంపాదన ఉన్నప్పటికీ కూడా వారికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ అదేవిధంగా ఇప్పుడు దాన్ని 25 లక్షలు వారికి హెల్త్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షలు డబ్బులు ఇస్తూ వారికి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తూ మళ్ళీ ఒకవేళ రిలాప్స్ అయితే కూడా ట్రీట్మెంట్ దానికి కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఈ పథకం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేర్చడం జరిగింది. అది నిజంగా చాలా హర్షణీయం. చింతలపూడి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జరిగింది. నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎస్కే ఆజాద్, ఉపాధ్యక్షులుగా ఎంఏ జిన్నా, ప్రధాన కార్యదర్శిగా ఎం ముత్తేశ్వరరావు, ఉప కార్యదర్శిగా ఎం దేవకృపావరం, ట్రెజరర్ గా ఎన్ వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా తమలం సంజయ్, టి బాలస్వామిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ తమ క్లబ్ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఎస్కే అమీర్ షాషా, కేఎస్ఎస్ వీరయ్య, రవి, సూరిబాబు, ఎం రాజు, అశోక్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా నన్ను అంటే నా పేరు ఎస్కే ఆజాద్ నన్ను రెండోసారి మా ప్రెస్ క్లబ్ మిత్రులు అందరూ కూడాను ఎన్నుకోవడం జరిగింది. ముందు వాళ్ళందరూ కూడాను ప్రత్యేక తెలుపుతున్నాము. తర్వాత ఈ ప్రెస్ క్లబ్ సెక్రటరీగా ముత్తేశ్వరరావు, అలాగే అధ్యక్షులుగా ఎంఏ జిన్నా గారు, అలాగే ట్రెజరర్గా నత్తా వెంకటేశ్వర గారు, జాయింట్ సెక్రటరీగా మరి కృపావరం గారు, అలాగే కార్యవర్గ సభ్యులుగా ఖలీల్ సంజయ్, బాలు, వీళ్ళందరినీ కూడా నూతన కార్యవర్గ సభ్యులుగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. మేము గత 20 ఏళ్ళ నుంచి ప్రెస్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పోరాటాలు జర్నలిస్టుల మీద దాడులు చేశాం. ఈ ప్రెస్ క్లబ్ని మరింత ప్రతిష్టంగా చేసి అట్లాగే జర్నలిస్టుల సమస్యలకి గతంలో ఏ విధంగా అయితే మనం సపోర్టుగా మా ప్రెస్ క్లబ్ నిలబడిందో అదేవిధంగా మళ్ళీ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల కోసం నిలబడుతుంది. అలాగే ఏ జిల్లా ఏపీపీడ గురించి ఏ కార్యక్రమమైన ప్రెస్ క్లబ్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ నూతన కార్యవర్గ సభ్యులందరూ కూడాను, నూతన కార్యవర్గానికి కూడాను నా యొక్క మరొకసారి తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్ట ప్రాంతంలో న్యూ లైఫ్ లూథరన్ చర్చ్ బిషప్ అండ్ పాస్టర్ తానుకొండ జాన్సన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ ఆర్పి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ మాసం అంతా క్రైస్తవ సోదరులు ఎంతో ప్రేమతో క్రిస్మస్ పండుగను జరుపుకుంటారన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవభక్తితో ప్రార్థన చేశారు. దైవ సేవకులకు, వృద్ధులకు, స్త్రీలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రసాద్, రేవతి, పాస్టర్లు, దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ సీలింగ్ భూములను పంపిణీ చేయాలని రైతు కూలీ సంఘం నాయకులు జొన్నకోటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా
వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేతవరం గ్రామంలో ఉన్న 85 ఎకరాల సీలింగ్ భూములను భూమిలేని నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడకం రామన్న, కాళిబాబు, మదలంపల్లి రాజు, గొన్నూరి ఆనందరావు, పొట్ల జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో మీరు క్షేత్రస్థాయి విచారణ జరిపించి అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటి, సర్వే నెంబర్ బట్టి ఇది ఏంటి, అన్ని ఆర్డర్లు ఉన్నాయి, అవన్నీ మీ దగ్గర ఉన్నాయి ఏమండి. ఇది మీరు మన ఆర్డీఓకి ఇచ్చింది కూడా మీ దగ్గరికి వచ్చిందండి. అది మరి మీరు కొద్దిగా స్వయంగా మేమంతా దళితులేనండి, మేమంతా అన్ని కులాల పేదలు ఉన్నామండి. ఎరుకుల, యానాది ఏమండి, మాదిగా, కాపులు, శాఖల్లో మొత్తం అన్ని కులాల వాళ్ళు ఉన్నాడు. ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు అంతా కూడా. సార్ సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళు ఏమండి, వాళ్ళ అకౌంట్లో 50,000 డిపాజిట్ కూడా లేనటువంటి చిన్న సన్నకారు రైతులండి ఏమండి. వాళ్ళు కూలికి వెళ్తేనే బతికేటువంటి వాళ్ళండి. ఇటువంటి వాళ్ళకు మీరు పెద్ద మనసుతో న్యాయం చేయాలని మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతి చెందిన ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ 89వ షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు మొదలయ్యాయి. మార్గశిర శుద్ధ షష్ఠి నుండి 5 రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కైకరం హై స్కూల్ ప్రాంగణంలో 5 రోజుల పాటు షష్ఠి ఉత్సవ తిరునాళ్లు నిత్యం ఒక్కో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయం ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. తిరునాళ్లకు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పలు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా ఏర్పాట్లను చేశామని వెల్లడించారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో ఉంగుటూరు, బేముడోలు సర్కిల్ పోలీసులు గస్తీ నిర్వహించారు. జరుగుతున్న సుబ్రహ్మణ్య షష్ఠి 89వ ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ ఎటువంటి నిరాఘాటంగా 89 సంవత్సరాలు జరుగుతుంది. ఆ దేవుడికి ఇక్కడ చేసుకున్నటువంటి వారికి అనేకమైన నిదర్శనాలు కనపడుతున్నాయి. పిల్లలు లేనటువంటి పిల్లలు, పెళ్లి కావాల్సిన పిల్లలు, ఇటువంటి అనేకమైన రోజు రోజుకి ఇది షష్ఠి వృద్ధి చెంది వచ్చింది. ఇటువంటిది ఇంకా దగ్గరలో మన 100 సంవత్సరం చేసుకుంటాం. అతి దగ్గరలో కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు ఇంకా చాలా అద్భుతంగా చేసుకున్నామని మీ అందరికీ నేను సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా యునైటెడ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుక. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, బిషప్ పొలిమేర జయరావులు హాజరు. యోగలం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలి. టీడీపీ శ్రేణులకు నాయకులు పిలుపు.
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ఘనంగా ప్రారంభమైన షష్ఠి మహోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.